ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహన బలులు గాని సమాధాన బలులు గాని అర్పించున్నప్పుడు ఆ బూరలు ఊదవలెను. సంఖ్యాకాండము 10:10. బూరలు మోగించండి. అమెరికా దేశంలో అంత్యక్రియలలో వినియోగించే బూరను ట్యాప్స్ అని పిలుస్తారు. నేను అనాధికారిక సాహిత్యాన్ని చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అనేక వచనాలు దేవుడు సమీపంగా ఉన్నాడు, దేవుడు సమీపంలో ఉన్నాడు అనే పదముతో ముగించబడినట్లుగా కనుగొన్నాను. రాత్రి చీకటి రాకముందు కానీ లేదా ప్రియమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు కానీ ఈ పదాలు సైనికులకు దేవుడు సమీపంగా ఉన్నాడనే అద్భుతమైన నిశ్చయతను అందిస్తున్నాయి. పాత నిబంధనలో బూరలు లేదా బూరలు ఊదడము దేవుడు సమీపంగా ఉన్నాడని ఇశ్రాయేలీయులకు గుర్తు చేస్తాయి. దేవునికి ఇశ్రాయేలు దేశానికి మధ్య నిబంధన ఒప్పందంలో భాగంగా ఉన్న విందులు పండుగలను జరుపుకునే సమయంలో యూదులు బూరలు ఊదాలి. సంఖ్యాకాండం 10:10. బాకా ఊదడం అనేది దేవుని సన్నిధిని జ్ఞాపకం చేయడం మాత్రమే కాకుండా దేవుడు వారికి ఎక్కువగా కావలసిన సమయంలో వారికి అందుబాటులో ఉంటాడని కూడా జ్ఞాపకం చేస్తుంది. ఆయన వారికి సహాయం చేయాలని అభిలాష కలిగి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు మనకు ఇంకా సమీపంలోనే ఉన్నాడని మనము గుర్తు చేయబడాలి. మన స్వంత ఆరాధన విధానములో మనము కూడా ప్రార్థన పాటల ద్వారా దేవుని పిలుస్తున్నాం. మనకు సాయం చేయమని దేవుని అడగడానికి మనం చేసే ప్రార్థనలను మనము బూరలుగా భావించవచ్చు. దేవుడు ఎల్లప్పుడూ అటువంటి పిలుపులను ఉంటాడు అనే వాస్తవం రమ్యమైన ప్రోత్సాహం. జీవితంలోని కష్టాలు దుఃఖాలలో మనల్ని బలపరిచే మరియు ఓదార్చే ఆయన తన సన్నిధి యొక్క నిశ్చయతతో మనము ప్రతి అభ్యర్థనకు ప్రతిస్పందిస్తాడు. ఎప్పుడు నీ ప్రార్థనలు సాయం కోసమైన పిలుపులుగా ఉన్నాయి. దేవుడు మన ప్రార్థనలను వింటాడు అనే జ్ఞాపిక మిమ్మలను ఏ విధంగా ప్రోత్సహిస్తుంది? పరలోకపు తండ్రి, సాయం కోసము నా పిలుపుకు మీరు స్పందిస్తున్నందుకు, శక్తివంతమైన నీ సన్నిధి ప్రేమలను గురించి నాకు వాగ్దానము చేసినందుకు నీకు వందనాలు.